భారతదేశం పాకిస్తాన్ సైన్యం కూడా ఉప్పు నిప్పులాగానే ఉంటాయి. అయితే ఇద్దరూ కలిసి ఒక రక్షణ పని చేసినటువంటి సంఘటన ఇది. ఉత్తర అరేబియా సముద్రంలో మునిగిపోతున్న ఓ నావ నుంచి 12 మంది భారతీయ నావికులను కాపాడేందుకు భారత్ పాక్ చేతులు కలిపినాయి. ఇందుకోసం భారత్ కోస్ట్ గార్డ్, పాకిస్తాన్ సముద్ర భద్రతా దళం అరేబియా సముద్రంలో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. వివరాలను ఐసీజీ అధికారులు గురువారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బుధవారం గుజరాత్ తీరంలోని పోర్బందర్ నుంచి ఇరాన్కి బయలుదేరిన నావ ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రాదేశిక జలాల్లోకి వెళ్ళగానే ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో నావ మునిగిపోతుండటం ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కి ఎమర్జెన్సీ కాల్ అందింది. ఎంఆర్సీసీ నుంచి గాంధీనగర్లోని కోస్ట్ గార్డ్స్ వాయు విభాగం ప్రధాన కార్యాలయం పాకిస్తాన్ ఎంఎస్ఏకి సందేశాలు వెళ్ళాయి. కోస్ట్ గార్డ్స్ అధికారులు ఐసీజీఎస్ సార్దక్ని రంగంలోకి దించారు. అలాగా పిఎంఎస్ఏ సిబ్బంది కూడా అంటే పాకిస్తాన్ సిబ్బంది కూడా హెలికాప్టర్ ద్వారా గాలింపు చేపట్టి మునుగుతున్న నావను గుర్తించారు. వాణిజ్య నౌక ఎంవి కాస్కో గోర్లీ సిబ్బంది కూడా నౌకను గుర్తించడంలో సాయపడ్డారు. భారత కోస్ట్ గార్డ్ సమయానికి అక్కడికి చేరుకున్న నౌకలను 12 మందిని కాపాడారు.